వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. అంగన్వాడీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు జీతం పెంచట్లేదంటూ ధర్నాలు చేస్తున్నారు, రాష్ట్రాలు చేస్తున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కిందకి దిగిరాకుండా ఎస్మా చట్టం ప్రయోగిస్తుంది. ఇదే అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకురాలు సుచి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, అంగన్వాడీ కార్యకర్తలు జీతాలు పెంచమని ధర్నా చేస్తున్నారు, రాష్ట్రాలు చేస్తున్నారు. అయినా కూడా స్పందించట్లేదు, ఎందుకంటారు? మరి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు చేసే ధర్నాలో కొంచెమైనా న్యాయమైన వాళ్ళ మనసాక్షికి ఆలోచించుకుంటే, ఇప్పుడు వాళ్ళు ఎబిలిటీని బట్టి మనం ఒక్కసారి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు చదివిన దానికి ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్స్లో ఒక టీచర్ అనేవాళ్ళు మినిమం వాళ్ళు ఏ క్వాలిఫికేషన్తో వస్తున్నారు, ఎన్ని అవర్స్ వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతమంది పిల్లల్ని వాళ్ళు కవర్ చేస్తున్నారు, ఎంత సిలబస్ని వాళ్ళు చెప్తున్నారు, ఎన్ని అవర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత శాలరీ తీసుకుంటున్నారు అనేది ఆలోచించుకుంటే, వీళ్ళకి వచ్చేసరికి అంగన్వాడీ టీచర్స్ కానీ వీళ్ళు కానీ చేసే సర్వీస్కి వీళ్ళ దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఏం చదివి ఏ క్వాలిఫికేషన్ మీద వచ్చారు, వీళ్ళు ఎన్ని అవర్స్ అనేది వర్క్ చేస్తున్నారని చెప్పి కంపేర్ చేసుకుంటే, ఎవరు చేసిన దానికి ఎవరి క్వాలిఫికేషన్కి ఎవరి ఎబిలిటీకి తగినట్టుగా వాళ్ళకి శాలరీస్ అనేది డిసైడ్ చేసింది ప్రభుత్వం. సో లాస్ట్ టైము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళకి ఎంత శాలరీ పే చేశారు, 3,000 రూపాయలతో వెట్టి చాకరీ లాగా చేయించుకొని గుర్రాలతో తొక్కిచ్చి నానా రకాలుగా వీళ్ళని అబ్యూస్ చేసి ఎన్నో రకాలుగా హార్డ్నెస్ ప్రయోగించిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వీళ్ళు అన్ని బాధలు పడి ఒకేసారి నా ఆడపడుచులు మరీ 3,000 రూపాయలతో ఏం వర్క్ చేస్తారు, వాళ్ళకంటే ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పి జగన్ అన్న ఆలోచించి ఒకేసారిగా వీళ్ళకి 10 నుంచి 11,000 వరకు వీళ్ళకి శాలరీస్ పెంచి ఇంత మంచి అవకాశాన్ని ఒకేసారి పెంచేసరికి జగన్ అన్న అంటే వీళ్ళకి ఒకలాంటి లీనియన్స్ వచ్చింది. విషయం ఏంటంటే, వాళ్ళు మనస్సాక్షితో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒకేసారిగా మనకి 10,000 పైనే ఎక్కువ శాలరీ పెంచింది ఎవరని ఆలోచించుకుంటే, ఎవరు మనకి మంచి చేశారని వాళ్ళు ఆలోచించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. అలా కాకుండా ఒకేసారిగా మాకు ఇంత కావాలి శాలరీ, మాకు ఇవి కావాలి ఇవి కావాలంటే ఓకే, మీరు చేసేదానికి మీ ఎబిలిటీకి మీ క్వాలిఫికేషన్కి మీరు తీసుకునే శాలరీకి కరెక్టా కాదని ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మీ మనస్సాక్షిలో మీకే అర్థమవుతుంది. అదేనండి నేను చెప్పేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు శాలరీ ఏం పెంచలేదు, పెంచిందంతా చంద్రబాబు హయాంలోనే పెంచారు, కేవలం 1,500 మాత్రమే పెంచారని చెప్తున్నారు కదా కొంతమంది. అలా ఏం లేదు. లాస్ట్ టైం ఓన్లీ వీళ్ళు తీసుకున్నది 3,000 రూపీస్. జగనన్న వచ్చిన తర్వాతే ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరికీ స్టెప్ బై స్టెప్ వాళ్ళందరికీ ఒకేసారి పెంచాడు కాబట్టి మాట ఇచ్చానని. అలాగే అంగన్వాడీ టీచర్స్కి కూడా పాపం మరీ 3,000 రూపాయలతో వాళ్ళు ఎందుకు ఇది అవ్వాలి అని చెప్పి ఒకేసారిగా శాలరీ 2 అంకెలన్నా చూపించాలి కనీసం వాళ్ళకని చెప్పి 10,000 పైన వీళ్ళకి శాలరీస్ పెంచుకుంటూ వచ్చిన సంగతి అది. అదేవిధంగా ఈరోజు వాళ్ళైతే ధర్నాలు చేస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వ నాయకులు ఎందుకు వాళ్ళతో సంప్రదింపులు చేసి చర్చలకి చేసి వాళ్ళని ఒక గాడికి కట్టలేకపోతున్నారు? మరి విషయం ఏంటంటేనండి, యాక్చువల్గా ఈ ఎవరైతే టీచర్స్ ఈ కార్యకర్తలు ఉన్నారో ఇది వీళ్ళకు పుట్టిన ఇది కాదు, అది వాళ్ళలో కలిగింది కాదు. వీళ్ళ వీక్నెస్ లాగా వీళ్ళని అనేది ఉపయోగించుకొని కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టి ఒకలాంటి నెగిటివిటీ క్రియేట్ చేసి వీళ్ళని ఉపయోగించి ఆటలాడించి వీళ్ళ ద్వారా ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టే కార్యక్రమం తప్పితే వీళ్ళు చేస్తున్నారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 4.5 సంవత్సరాల నుంచి వీళ్ళు నార్మల్గా అడుగుతున్నారు, కొంచెంగా పెంచుతాడేమని చెప్పి వెయిట్ చేశారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఒకేసారి వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు ఏమని, మాకు ఆల్రెడీ వేరే పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి మాకు ఎలాంటి భయం లేదు, మేము ఎంత దూరం అయినా వెళ్తాం, ఏదైనా చేస్తాము అని 1కి 10 సార్లు రెచ్చిపోతున్నారు. యాక్చువల్గా కింది స్థాయి నుంచి ఉన్న టీచర్స్ కానీ కార్యకర్తలకు కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఇలాంటి ఎదురు తిరిగే మనస్తత్వం లేదు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది ఈ మధ్యలో ఉన్న ఈ లీడర్స్ ఏంటంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళకి లేనిపోయిన ఆశలన్నీ ఇంకా ఎక్స్ట్రాగా క్రియేట్ చేసి వాళ్ళ మీద నెగిటివిటీ బాగా క్రియేట్ చేసి వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయానికి వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు. అది నాకు అర్థమైంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వాళ్ళతో చర్చలు జరపకుండా డ్యూటీలకి హాజరవ్వాలని చెప్పి అస్మా చట్టం ఉపయోగించడం జరిగింది. ఇది కరెక్టేనంటారా? ఇప్పుడు యాక్చువల్గా ఒకటి, ఈ డెమోక్రసీలో ఎవరి అవసరాన్ని ఎవరి మద్దతుని కానీ లేకపోతే ఎవరి నిరసనని తెలియజేసే హక్కు ఉంది, కాదనట్లేదు. బట్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే
ఇప్పుడు సపోజ్ ఈ కార్యకర్తలు, ఈ అంగన్వాడీ కార్యకర్తలు కానీ, ఈ టీచర్స్ కానీ వీళ్ళ ఫ్యామిలీలోనే పెద్దలు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు నాకు ఇది పలాంది కావాలి అని చెప్పి రిక్వెస్ట్గాను పొలైట్గాను అడిగి కొన్ని రోజులు వెయిట్ చేసి తీసుకుంటాము. అది కామన్ థింగ్. అలా కాదు యజమానినో మదర్నో పట్టుకొని నువ్వు అలాగా నిన్ను కొడతాను, నిన్ను ఎలా చేస్తానని చెప్పి వాళ్ళ మీదకి దుమ్మెత్తి పోసి వాళ్ళ దగ్గర ఏదైనా సాధించుకోగలగలరా? అలాగే ప్రభుత్వం దగ్గర నుంచి మీకు ఏదైనా కావాలన్నప్పుడు కొంచెం పొలైట్గానో కొంచెం రిక్వెస్ట్గానో అడిగితే బాగుండేది. నేను 2-3 వీడియోలు నాకు చాలా మనసుకు కష్టంగా బాధగా అనిపించింది. చాలా బాధపడ్డ అంశాలు ఏంటంటే కొంతమంది కబడ్డీ ఆడుతున్నారు అంగన్వాడీ అక్కలు. ఆడుతున్నప్పుడు ఒక అన్న వచ్చాడు, అతను ఎవరో నాకు తెలియదు, ఫేస్కి జగనన్న మాస్క్ లాంటిది ఒకటి పెట్టుకుంటే నేను ఉన్నాను, నేను విన్నాను అనుకుంటూ వాళ్ళ మధ్యలోకి వస్తే వాళ్ళందరూ కవర్ చేసేసి చుట్టూ సరౌండ్ చేసేసి అతను పట్టుకొని గుద్దుతున్నారు. దట్ మీన్ ఏమని రెచ్చగొట్టి మీరు ఏం ఆలోచిస్తారు? అట్లా జగనన్నను పట్టుకొని ఒక సీఎంని పట్టుకొని మీరు కొడతామని మీరు రెచ్చగొట్టి అలాంటి మాటలు అబ్యూస్ చేస్తున్నప్పుడు ఎవరికైనా మనసులో కలుగుతుందా? సపోజ్ సైలాజికల్గా మనం ఆలోచిస్తే. ఇంకో విషయం, అరే ఒరే అని పిలుచుకుంటూ మమ్మల్ని కొంప ముంచావురా అని అంటేసి 3000 నుంచి మీకు 10,000 11,000 వరకు జీతాన్ని తీసుకెళ్ళినోడు మీ కొంప ముంచినోడా? 4,000 3,000 నుంచి మీకు శాలరీ ఇచ్చి మిమ్మల్ని గుర్రాలతో తొక్కించినోడు మిమ్మల్ని ముంచినోడా? మీ మనస్సాక్షి మీరు ఆలోచించుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. సో వీళ్ళు ప్రతిసారి రావటము, వాళ్ళు కనీసం రిక్వెస్ట్ చేస్తున్నారు మీకు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తేనో ఇంకేదన్నా ఉంటే కొంచెం ఆలోచిస్తారు. ఒకేసారి బడ్జెట్ అనేది అందరినీ కవర్ చేసుకుంటూ రావాలి, ప్రతి ఒక్కరికి పే చేసుకుంటూ రావాలి. మీ సెక్యూరిటీ వాళ్ళకి, మీ స్టాఫ్కి లక్షలు, మీ ఎంపీలకి లక్షలు అంటే వాళ్ళు చేసిన వర్క్ మీరు చేయలేరు, మీరు చేసింది వాళ్ళు చేయలేరు. మీ పిల్లలకి మీతోనే చేయించి మీకే డబ్బులు ఇచ్చి మీ పిల్లలకి మీతోనే సర్వీస్ చేయించేవాడు జగనన్న. మన భవిష్యత్తు గురించి ఆలోచించి. సో దానిలో జగనన్న చేసిన తప్పేముంది? మన మనస్సాక్షితో ఆలోచించుకుంటే అది ఫలించకపోవటం అనేది వాళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేసి వాళ్ళని పొల్యూట్ చేసి కావాలని వాళ్ళ మైండ్ సెట్ని కొంచెం కంట్రోల్ చేస్తూ వీళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం అమాయకమైన కార్యకర్తలను అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఒక లీడర్స్ లాగా తయారయ్యి వాళ్ళ లబ్ధి వాళ్ళ ఇది కోసం అని చెప్పి వేరే రాజకీయ నాయకులతో కలిసి వీళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళని అలా తయారు చేస్తున్నారు అనమాట. చంద్రబాబు గారు కూడా అన్నారు కదా, అంగన్వాడీ కార్యకర్తలకి న్యాయం చేసింది నేనే, జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, వాళ్ళకి అన్యాయం చేశాడు అని చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా ఎన్నికల సమయంలోనే ఎందుకు ఇలా రాష్ట్రోకాలు ధర్నాలు చేస్తున్నారు అనుకోవచ్చు మేడం? ఎన్నికల సమయం అనేసరికి ఇది ఎన్నికల సమయం కాబట్టి ప్రజలందరూ ఎఫెక్ట్ అవుతారేమో, ఈ రకంగా ప్రభుత్వం మీద నెగిటివిటీ తీసుకొని రావచ్చు. అలా ఇప్పుడు వీళ్ళనేది ధర్నాలు చేస్తూ ఉంటే ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయిపోయి ఇంకొకరు వస్తూ ఉంటారు. అప్పుడు ఇదంతా మనకి రాజకీయంగా మనకు ఉపయోగపడతారని చెప్పి ఈ బాబు గారు లాంటి వాళ్ళు వీళ్ళు చేసే కుట్రలే కదండి. దీనిలో ఇన్ని రోజులు చేయని వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా వచ్చి ఇదే టైంలో ఇలా వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళకి లేనిపోయిన ఆశలు కలిగించేలా చేస్తున్నారంటే దీనిలో రాజకీయ కుట్ర లేదా? మీరు చెప్పండి. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నా కూడా ఎందుకు వాళ్ళకి ప్రజల వద్ద నుంచి మద్దతు రావట్లేదు? ప్రజలందరూ వాళ్ళ మధ్యలో ఉన్నారు. ఈ ఆశా వర్కర్లు కానీ ఈ అంగన్వాడీ వర్కర్లు కానీ ఈ టీచర్స్ కానీ వాళ్ళ మధ్యలో నుంచి ఉన్న వాళ్ళే, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు కాదు. సో వాళ్ళ ఏరియాలో నుంచి ఏ టీచర్ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏ వర్కరు ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, వీళ్ళ ఎబిలిటీ ఏంటి, వీళ్ళు ఎంతవరకు అంతవరకు అనేది గ్రౌండ్ లెవెల్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ వాతావరణం అంతా వీళ్ళ కంట్రోల్లో ఏం జరుగుతుంది అనేది ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్ అంతా కూడా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి టీచరు ప్రతి అంగన్వాడీ స్కూల్ ఎదురు పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆటోమేటిక్గా అది అబ్జర్వ్ చేయటం కామన్ థింగ్. సో దీనివలన ఆల్రెడీ ప్రతి చోట కూడాను ప్రైమరీ స్కూల్స్కి వేరే స్కూల్స్కి వెళ్తున్నారు కొంతమంది. ఎవరు చూసినా కానీ మా పిల్లలు బాగా మంచి ఇదిలో వెళ్ళాలి అని చెప్పి వేరే దగ్గర ఎల్కేజీ నుంచి ఇట్లా జాయిన్ చేసేసుకుంటున్నారు, నర్సరీకి వేరే దగ్గర జాయిన్ చేసుకుంటున్నారు. పిల్లలు మహా అయితే కొంచెం మంది వెళ్తున్నారు. వీళ్ళు కొంచెం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడన్నా ఉంటే వాళ్ళ తల్లులు వదిలేసి ఎక్కడికన్నా వెళ్తుంటే వీళ్ళు కాస్త ప్రొటెక్ట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, కాదనట్లేదు. గర్భిణీలకు కూడా ఏదన్నా ఉంటే ఐరన్ టాబ్లెట్స్ లాంటి ఎలాంటివి ఉన్నా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. సో వీళ్ళు చేసేదంతా పీపుల్ ఆల్రెడీ వీళ్ళ వర్క్ అంతా తెలుసు కాబట్టి సో వీళ్ళు చేసేదానికి వీళ్ళకున్న ఎబిలిటీకి వీళ్ళ సర్వీస్కి ఆ శాలరీ జగన్ గారు వచ్చిన తర్వాత ఒకేసారి ఇంత పెంచాడన్న సంగతి పీపుల్కి తెలుసు కాబట్టి ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు. అదేవిధంగా వీళ్ళు చేస్తున్న ధర్నా కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు, ఇవన్నీ ఎన్నికలపైన ఇంపాక్ట్ పడి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం కావచ్చు అంటారా? ఎందుకు అవుతుంది? అన్యాయం చేస్తే జరుగుతుందేమో కానీ న్యాయమే చేశాడు కాబట్టి ఇంతమంది పీపుల్కి ఒకేసారి 3,000 నుంచి 10,000 పైనే 11,000 వరకు మ్యాక్సిమం పే చేస్తూ ఇంకా వాళ్ళకి ఇంత అబ్యూస్ చేస్తున్నా, ఇంతమంది అపోజిషన్ పార్టీ దగ్గర నుంచి వాళ్ళు సపోర్ట్ తీసుకొని ప్రభుత్వం మీద బురద జల్లుతున్నా, ఇన్ని డేస్ వీళ్ళు విధులు వదిలేసి గర్భిణీ స్త్రీలు పిల్లలు బాధపడుతున్నారని తెలిసి కూడా వాళ్ళు
పని చేయకుండా ఇంకా వీళ్ళ మీద ఎగెనిస్ట్గా చేస్తున్నా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇంకా అలాగే ఉన్నాడు అని అంటే మ్యాక్సిమం వాళ్ళకి మంచి చేస్తున్నట్టే. సో ఆ ఇన్ఫెక్ట్ అనేది ఎలా అవుతుంది? అది అనేది ఎలక్షన్కి దీనికి అసలు సంబంధం లేదు. వాళ్ళ అవసరాలను వాళ్ళే ఏదో వాళ్ళ అత్యాశతో వాళ్ళు అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం మీద మీ ఎబిలిటీని బట్టి మేము ఇంత చేయలేము, గ్రాడ్యువల్గా అయితే ఏమంటే చూస్తాము, ఆల్రెడీ మేము చేసే ఉన్నాము, మీకు న్యాయమే చేసాము. పైగా మీలో కూడా చాలామంది ప్రభుత్వ పథకాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అమ్మఒళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చేయూత వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మీ పిల్లల విద్యా దీవెనలు ఇలాంటివన్నీ మీకు ఇళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలుగా ఆరోగ్యశ్రీలు ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఇంత లబ్ధి పొందుతూ ఈ విషయానికి వచ్చేసరికి ఆ ప్రతిపక్షం వాళ్ళు మీకేదో ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని మీరు ఇలా రెచ్చిపోవటం వల్ల అది ఎవరికి వాళ్ళకే లాసు, ప్రభుత్వానికి ఎప్పుడూ లాస్ కాదు. బెనిఫిట్ పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు మనస్సాక్షితో ఆలోచించుకుంటే ఎవరు కూడా ఈ ఎలక్షన్కి సంబంధించి ఇది ఇంపాక్ట్ అయిందని ఎవరు అనుకోము. థ్యాంక్ యూ.